సరే పోనీలే పిల్లలు కాబట్టి. ఫోటో 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 షిల్ దిప్పు ఇక ఇట్లా ఫోటో. ఇంకో ఎక్స్ప్రెషన్ చూపి మమ్మీ. ఈ చేయి ఓర్ పెట్టాలమ్మా ఈ చేయి. పెట్టు ఇటు ఇటు. షబాష్. హాయ్. తిన్నావా? అబ్బా ఏం చేస్తున్నావు? అమ్మో నాయనా ఏం చేస్తావు? పోయేస్తావా? నమస్తే తెలంగాణ. ఫోటోలు అంటే భలే దిగుతుందయ్యా. అట్లా చిట్కాయ్ బింగో ఖతం చేసింది. బింగో ఖతం చేసి కూర్చుంది. ఇప్పుడు మెల్లగా పోతావు మీ ఇంటికి. ఏం పోవా? ఉంటావా? అయిపోయిందా? ఏమి యాక్షన్ రా నాయన. కమల్ హాసన్. అట్లుంటుంది ధమాకా. హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే అఫ్జల్గంజ్ దగ్గరికి వచ్చినాము. ఎందుకంటే ఇంట్లో పూజకు సంబంధించిన అన్నీ అయిపోయినాయి. సో కొద్దిగా అట్లా తీసుకొని మిల్లెట్స్కి అయితే వచ్చినాము. మిల్లెట్స్ ఎక్కడ చూసినా అది ఉస్మాన్గంజ్లో ఎక్కడ తిరిగినా కానీ మొత్తం మీద 120 రూపాయలు పర్ కేజీ ఉంది. సో అన్నీ హాఫ్ కేజీ తీసుకొని మా అత్తగారి ఇంటికి అయితే వెళ్ళాను. ₹10 మా ఇంటికి. ఇది ఎంత? ₹10 అత్తమ్మా? ₹20? ఫ్రీ బస్ వేసుకొని వస్తావా? కాదు, బుధవారం రోజు మార్కెట్ పడుతుంది కదా, బుధవారం నైట్ బండి మీద పోయి తీసుకొని వస్తా. ఇద్దరు కలిసి అత్తమ్మ మీద వస్తారు మీరు. ఏడైతే ఏంది పోనీ రాదు. ఎక్కిరిస్తుంది చూడు నిన్ను. అరే వీళ్ళు తెల్ల వంకాయలు తింటారా? ఆ బ్లూ కలర్ ఇంకా బాగుంటాయి అత్తమ్మ వంకాయలు. పచ్చిమిరకాయలు ఎట్లా పడ్డాయి అత్తమ్మ? అబ్బా బాబా, కిలో ₹80 అయిందా? ఇది ½ కిలోనా క్యాప్సికమ్? 5. ఇప్పుడు ఎంత అయింది అత్తమ్మ మొత్తం మీద? 500 ఎందుకైతే? మీరు చెప్పేటోనికి మేము వినటికి మంచిగానే ఉంది. సరిపోయింది. మా మామవి కోడి తీసుకొని వస్తే అది 300 చెప్పాడు, 600 చెప్తాడు.
అంతే బరాబర్ మిలిగినాయి. అవు కరెక్టే. అవు మరి. ఆ ఫేర్ అండ్ లవ్లీ బి ఉంది. ఫేర్ అండ్ లవ్లీ 100 రూపాయలు ఉంటుంది. ఆలుగడ్డ ఎంత? అది 58. సరే అవు 50 రూపాయలు. ఒకటి లేకపోతే ఒకటి అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది కానీ రెండు రెండు ఇదేంది అత్తమ్మా 20 రూపాయలా? ఈసారి మామను పంపి. ఓకే ఉల్లగడ్డ ఎట్లా? 50కి మా సైడ్ 2 కిలోలు ఉల్లిగడ్డ. ఇప్పుడు ఇంచుమించుగా 500 అయిందా? అంటే ఎట్లా చేసిర్రు? ఫోన్ చూసినాము. సరే అని మళ్ళీ పొయ్యి ముట్టించినాక మర్చిపోయినా. మళ్ళీ పొయ్యి బంద్ చేసిన. అయినా ఎటు తిరిగి మంచిగానే అయింది కదా. పన్నీరు ఇలా చిన్న కట్ చేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, పెరుగు, కలర్ అవన్నీ వేసి బాగా కలిపి ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టేసినాం. పెట్టి అన్నం ఒక 90% ఉడకబెట్టినాం. ఉల్లిగడ్డలు వేసి పక్కకు పెట్టుకున్నాం. మళ్ళీ నూనె పోసి ఇంత గరం మసాలా, అన్నంలో గరం మసాలా, ఉల్లిగడ్డ, ఒక 2 చిన్న టమాటాలు వేసి బాగా నూనెలో ఉడికినాక ఇంకా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసి మంచిగా కలిపి పన్నీర్ కలిపింది ఉంది కదా దాంట్లో వేసి మంచిగా కలిపి సిమ్లో పెట్టినాం. పెట్టి కొన్ని నీళ్ళు పోసాం. ఒక గ్లాసు పన్నీర్ ఇట్లా ఉడకండి. ఇంకా 90% అన్నం ఉడికింది. దాని మీద వేసి ఫుడ్ కలర్ కలిపినాం. కొత్తిమీర, పుదీనా, ఏంపిన ఉల్లిగడ్డలు కలిపి మూత పెట్టి పెట్టినాం దానికి. ఇక చూడు వాసన వస్తలే. అది ఫ్లాప్ అయింది అనుకున్నాం. ఎంతోసేపటి సిమ్లోనే పెట్టి ఎంతోసేపటి కింద మాడిపోయింది. ఏం మాడలేదు. నేను పొద్దుగాలు చూసిన పన్నీర్ వేసుకుంటుంటే పన్నీర్ వాసన వస్తలే. ఏంట్రా వాసన? అది ఎంత? అర్ధ కిలో 100 రూపాయలా? అర్ధ కిలో అర్ధ కిలోనా? అది పావు కిలోనే. పావు కిలో 100 రూపాయలా? వీళ్ళు మంచిగానే ఉంది మొత్తం. నేను లైన్లో ఉన్నా. ఇంకో వీడియో కాల్ చేయన్నాడు. వీడియో కాల్ చేస్తే పన్నీర్ చూపిస్తుంది. ఇంకో మేము పన్నీర్ బిర్యానీ చేసుకున్నామని. ఎట్లుంటుంది? ఇక నేను దర్శనం చేయాలా లేకపోతే పన్నీర్ బిర్యానీ తినాలా? ఇక మేము పన్నీర్ బిర్యానీ తినాలా లేవో. సండేనే వస్తున్నారు. రేపు ఇక బర్త్డే ఏమో ఇంటికాడ ఉంటాడేమో, ఎక్కడికైనా గుడికి ఎక్కడికైనా పోతామేమో అని నిన్ను వచ్చింది. నేను ఏం చేసుకోను మా బర్త్డేలు, కేకులు ఇవన్నీ అవసరం లేదు. చాలు 30 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా చాలు. ఇక చేసుకుంటూ ఉండం. నేను నీ బర్త్డేకి కష్టం. కేకులు అవన్నీ కొయిపోయా. వద్దు వద్దు, ఏమొద్దు మమ్మీ. ఇప్పుడు ఎట్లుంది పొజిషన్? టైట్ ఉంది. పనులు లేవు, ఏం లేవు. అన్నిటికీ ఓ ఓ అంటున్నావు. మన నీకు ఇంకోటి హైలైట్ మన ఎన్ని కొన్నాం మనం డ్రెస్సులు ఏమకి? 4 ఎన్ని కొన్నాం చెప్పమా? బరాబర్ చలో 4 డ్రెస్సులు. నీకు సంవత్సరం వస్తాయి కానీ మా మేడంకి అట్లా కాదు. ఇప్పుడు బ్లౌజులు ఉన్నాయి కదా, ఆ బ్లౌజులు కొన్ని లేవంటే అవి ఇప్పిస్తా అన్న. బ్లౌజులు వద్దు, నాకు శారీలే కావాలని నిన్న గొడవ పెట్టింది. మొన్న
వీడియో బి చెయ్యను నేను. ఆయన ఏం తెచ్చుకుంటాడు? 2 టీ షర్ట్లు, 2 నైట్ ప్యాంట్లు 600 తెచ్చుకున్నాం. 600? 2 ప్యాంట్లు కలిపి 500, 2 షర్ట్లు కలిపి 500, అంతకని ఎక్కువ పెట్టలే. అవి టీ షర్ట్లే, జీన్స్ ప్యాంట్లు బి కొంటలేను, బట్టలు కొంటలేను. సరే కదా అంతెందుకు, శారీ బ్లౌజులు మళ్ళీ ఎంత 150 200 టాప్లు పెడితే 400 500 పెడితే ఒక సంవత్సరం వస్తుంది. 300 200 ఆమె పీస్ లెక్కల వల్లనే అన్నీ తక్కువ తీసుకుంటుంది, క్వాలిటీ చినిగిపోతున్నాయి. అవి మంచి క్వాలిటీలో తీసుకుంటే అమ్మో అన్ని పైసలా అని మళ్ళీ వెనకలు పోతుంది. 400 అవును, 1-2 వచ్చినా మంచిగా పర్లేదు. 2 డ్రెస్సులు ఇప్పియాలి. మళ్ళీ ఎప్పటివరకు అడగవు చెప్పు, ఒకటే మాట చెప్పు. బర్త్డే ఎప్పుడు ఉంది మా? చూసినా మొన్న ఏమైంది తెలుసా? కాదు, ఈ సంవత్సరం పనులు లేవు అసలుకి. అక్కడ కట్టుకోవాలి, ఇంటికి కట్టుకోవాలి, మళ్ళీ ఇంకా రాష్ట్రం తీసుకోవాలి, దండ పుట్టూరు తీసుకోవాలి. ఇక అర్థం చేసుకోవాలి. అవి వచ్చేదాకా ఇక అర్థం తీసుకోవాలి. వచ్చేదాకా అప్పుడు కొట్లాడి. బంగారం బి జర గిరిలోనే ఉంది మామ. నేనేమంటున్నా అదే బంగారం గిరిలో ఉంది, ఇంకా ఈ ఫోన్ ఈఎంఐ ఉంది, ఇంకా ఇంటి కిరాయి ఉంది. మా మమ్మీ డాడీకి 2000 ఉంటుంది. ఉన్న ఈ సెప్టెంబర్ వరకు జర బడ్జెట్ చేసుకో, దాని తర్వాత నేను ఖచ్చితంగా అవు మిల్లెట్స్ కొన్నా, మిల్లెట్స్ తింటా బట్టి మిల్లెట్స్ కొన్నా. ఎవరు చెప్పినప్పుడు మంచిగా కడుపు నిండా కష్టం చేస్తున్నావు, కడుపు నిండా అన్నం తిను, చెడ్డ అయిపోతా ఎందుకు తింటావు? ఆ ఇన్ని రోజులు తిన్నా చాలు, 30 ఏళ్ళ నుంచి గవే తిన్నా. ఇప్పటి నుంచి అయినా మంచి తిండి తిందామని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసిన. 3 పూటలు మంచిగా. అన్నంలో ఎంత ఉంటుంది తెలుసా? షుగర్ లెవెల్ 45% ఉంటుంది. ఎవరికి ఉంది షుగర్? ఎవరికి ఉంది పక్కన పెట్టు, అందరికి ఉంటుంది షుగర్, ప్రతి మనిషికి ఉంటుంది. దానివల్ల వెయిట్ ఎక్కువై పొట్ట పెరిగితే పుట్టని రోగాలు ఉంటాయి. అందుకే ఆ పొట్టనే తీసేద్దామని మిల్లెట్స్ తింటున్నా. నీకు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నీకు వయసు ఎంత ఉంటుంది మా? అంత ఉన్నప్పుడు ఇంకా పొట్టు ఉంటే ఎంత, లేకుంటే ఎంత. బాలాంటి వాళ్ళకి పరిస్థితి బాధ. మేము చెరువుగట్టు పొద్దుగాల, సరే ఎగ్జాంపుల్గా ఏమో చెరువుగట్టు కింది నుంచి మీదకి ఎక్కే లోపలికి బుస్సు బుస్సు పాము కన్నా స్పీడ్గా కొడుతుంటుంది. మరి చూసినా నీకు పింఛన్ వస్తుంది మంచిగా. 61కి వస్తుందంట, 61లో వస్తుంది పింఛన్. మా నాయనకి ఇప్పుడు 60 చిల్లర దాటింది. ఇంకొకటి దాటాలి, 61 దాటాల. అట్లా సో ఫ్రెండ్స్, ఇక మా అత్త మామతో అయితే కొద్దిగా డీబ్రీఫింగ్ అంటారు కదా, శారీ అది ఇది అని చెప్పాను కదా. సో ఎందుకో చెప్పాలనిపించింది. చెప్పిన తర్వాత ఈమె ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అని అనుకున్నాను. ఏమీ మారలేదు. సరేలే చూద్దామని బట్టల కోసం అయితే వెళ్ళానండి. వెళ్తే క్లైమేట్ చాలా బాగుంది, వీడియో చూస్తే ఇంకా బాగుంటుందని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లో కనుక్కున్నాను. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 200 రూపీస్ ఉంది శారీస్.
సో మనకి ఏ శారీ కావాలన్నా మినిమం స్టార్టింగ్ ప్రైస్ 200 నుంచి 150 బి ఉంటుంది. మనకి 200లో జాకెట్ పీస్ బి వస్తుంది. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మనం ఎక్కడికి ఏం చేసినా కానీ మదీనాకి వెళ్ళి ఒకసారి విజిట్ అయితే ఇంకా బాగుంటుంది కదా. మా వరలక్ష్మి ఉండి డ్రెస్సులు కొంటా ఒకటి బి లేదు డ్రెస్సు అని అనిండే. సరేలే అని 500 ఫిక్స్ కదా చూడు అని దాంట్లోనే స్కార్పు, ప్యాంటు, డ్రెస్సులు అన్నీ చూసింది. కానీ ఏ డ్రెస్సు నచ్చాక కొద్దిగా ముంగడికి అయితే వెళ్ళింది. నేను అన్నాను, ఎందుకు చూస్తున్నావు, ఎందుకు నీకు ఏం నచ్చిందో తీసుకోవచ్చు కదా అంటే, మా సెలెక్షన్ నీకు అర్థమైతే బాగుండు కదా అని. అంతేలే అది ఏదో సినిమా ఉంది కదా, ఆడవారి మాటలకు అని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు కదా. శారీలో కొన్నిటికి జాకెట్ కొన్నిటికి డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్ ఎంత మంచిగా ఉన్నా కానీ 200 రూపీస్ ఉంటుంది. సో మీలో ఎవరు ఇప్పుడు బోనాలు కదా, అమ్మ మంచిగా వదినలకి మరదళ్ళకి అందరికీ శారీలు అంటే పిచ్చి. సో ఒక్కొక్కరికి ఒక్కో శారీ చాలా ఇష్టంగా ఇష్టపడుతుంటారు. సో ఇలాంటి అంటే వాళ్ళకి ఈ రేట్లు చెప్పి తీసుకోవద్దు సుమి. ఒకవేళ మీకు నచ్చితే ఈ రేట్లు తీసుకుపోయి నీకు పెడుతున్నాను అని అంటే అయిపోతుంది. వాళ్ళు ఇంకా ఆనందంగా, ఆహా మా అన్నయ్య ఇంత మంచి శారీ ఇప్పించాడా అని వాళ్ళ ఆయనకి చూపించిందే చూపిస్తూ ఉంటుంది. అది ఎన్నిసార్లు అంటే ఆయన మళ్ళీ ఇంకోటి కొనిపించే వరకు అట్లుంటుంది వాళ్ళ అన్నదమ్ముల ప్రేమ. ఇక లాస్ట్కి అయితే మేము బ్లౌజ్ దగ్గరికి వచ్చినాం. కింద బ్లౌజులు స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ 350 రూపీస్ అంటే 400 నుంచి 25,000 అంటే 2,500 వరకు ఉన్నాయి. సో దీంట్లో మగ్గం వరకు ఉన్నాయి, కంప్లీట్గా అన్నీ ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారు, కుట్టించినవే మేలు అని అంటారు. కానీ కుట్టిపించుకోవడం మేలు అంటారా, కుట్టించే మేలు అంటారా కింద కామెంట్ చేయండి. లాస్ట్కి అయితే బ్లౌజ్ అయితే మేమైతే తీసుకోలేదు. ఇంకా వరలక్ష్మికి అడిగినా ఏం తీసుకుంటామంటే ఈ డ్రెస్ ఒకటి సెలెక్షన్ చేసిండే. ఓకే అని పక్కన పెట్టించినాము. అన్ని డ్రెస్సులు చూసింది, నాకు బ్లూ కావాలన్నది. బ్లూలో కొద్దిగా బాగాలేదు అంటే మేము ఫస్ట్ ఏదైతే చూసినామో అదే ఓకే అయింది. ఇక ఫైనల్గా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమే ఒక కోరికనే అన్నది. చెప్పు, ఇంక అన్నీ అయిపోయినాయి, ఇదే ఇంకేం కర్మనా, ఇదేంది చెప్పు అంటే నాకు ఒక చైన్ కొనాలని ఉంది, ఒక శారీ కొన్నది, ఓ డ్రెస్ కొన్నది, ఇక ఇప్పుడేమో ఒక చైన్. సరే అని 7 కొంటుందేమో అని అనుకున్నా. కానీ వామ్మో భయ్యా ఊరంతా తిప్పుతుంది. ఎప్పుడైనా లేడీస్తో షాపింగ్ పోతే కింద కామెంట్ చేయండి. నేను అట్లా ఉంటుంది. ఇంటికి వచ్చే లోపలికి 9 అయింది. ఇంకా మార్నింగ్ చూస్తారా, ఇంకా యథావిధిగా అయితే 4:30 అవుతుంది. ఈ మధ్య ఏందో ఏమో 4:30 4:45కి నిద్ర లేచి కొద్దిగా వేడి నీళ్ళు తాగి వజ్రాసనంలో కూర్చొని ఇక గోశాలకు వెళ్ళిపోవడం. గోశాలకు వెళ్తే మొత్తం ఈరోజు అయితే నా బర్త్డే కదా ఈరోజు. నేను ఇంకేమనుకున్నా అంటే ఈ పార్టీలు పబ్బాలు దావతులు ఇవన్నీ ఎందుకు భయ్యా, మన బర్త్డే ఒక సింపుల్గా ఉండాలి. ఒకరిని చెప్పుకొని నా బర్త్డే అన్న కేకులు కోయడం ఇవన్నీ ఇష్టం ఉండదు. సో నేనేం చేసిన అంటే గోశాల మొత్తం కంప్లీట్గా బకెట్లతో వాటర్ పోసి, నాతో పాటు ఇంకో అన్నయ్య ఉన్నాడు శివన్న అని, ఇద్దరం కలిసి కంప్లీట్గా క్లీన్ చేసినాం. అంటే మొత్తం పెండంతా ఎత్తేసి నీట్గా క్లీన్ చేసినాం. ఎందుకంటే అవి కూర్చునేటప్పుడు ఎప్పుడు కూర్చుంటాయి కదా, సో కొద్దిగా నీట్గా ఉంటే బాగుంటుంది కదా అని ఇలా. ఇక యోగాకి అయితే వెళ్ళిన, కానీ అక్కడ ఏ ఆసనాలు అని అనుకున్నా, సూర్య నమస్కారం బి అనుకున్నా, కానీ ఇంకేదో జరిగింది. దాని తర్వాత యథావిధిగా 7 గంటలకే వర్క్కి ఎక్కేసిన. ఈరోజు ర్యాలీ తీస్తుర్రు.
ఎట్లాంటి చేప ఈరోజు అయిపోతుంది. అన్నీ అయిపోయినాయి చేపలు. మొత్తం డ్యామ్ ప్రూఫ్ వేస్తున్నాం. ఫ్లోరింగ్ అంటే నాది రూలర్ పని అయిపోయింది. ఆ పిల్లోడు బ్రష్ పని చేస్తున్నాం. ఎంత సామాన్ ఉంది చూసురా. హాయ్ ఫ్రెండ్స్, జొన్న రొట్టె చేసింది మా వైఫ్. దాని తర్వాత కోడి గుడ్లతోని ఇలా కర్రీ చేసింది. కర్రీగా తాలింపు అంట. తాలింపేనా మమ్మీది? నూనె మాత్రం భయంకరంగా పట్టిందంట. ఏది మమ్మీ ఇది గట్టిగా ఉంది? ఎంతసేపు ఉడికింది? 10:35కి పెట్టినాం కదా, 10:50 దాకా ఉడకబెట్టినా. 55 దాకా 55 మినిట్స్ పట్టిందా ఇది? అమ్మా నాయన. సరేలే, తిన్నావా నువ్వు మరి? ఏంది ఇది, ఎగ్ కర్రీయా? ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో టేస్ట్ ట్రై చేయాలి. మా ఫ్రెండ్ వల్ల నేను తీసుకున్నా. ఇది ఏందో ఇది ఇంతగానం అయింది, ఇంత అవుతుందేమో అనుకున్నా.